కోపము అన్నాడు. అంటే ఇదేంటి స్వభావం. ఈ కోపం అండి కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది ఈ కోపాన్ని కూడా గొప్ప చెప్పుకుంటారు. రే నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు అంటాడు. నువ్వు కోపపడితే మనిషివి కాదని బైబిలే. అందుకే నేను మనిషిని చేయడానికి కోపం వద్దు అంటుంది బైబిల్. అసలు కొంతమంది కోపాన్ని కూడా పెద్ద స్టైల్గా చెప్పుకునే వాళ్ళు ఉంటారండి. కోపం అనేది బ్యాడ్ హ్యాబిట్ అండి. క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, కోపం రావద్దు. కోపం వచ్చిందంటే అది మీ స్వభావం మారలేదని అర్థం, మీ క్యారెక్టర్ చేంజ్ అవ్వలేదని అర్థం. కొంతమంది ఊరికనే కోపడుతూ ఉంటారు, మాటి మాటికి కోపడుతూ ఉంటారు. ఈ కోపము మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీ యొక్క విధేయతను, మీ లక్షణాన్ని, మీ బ్రతుకును పాడు చేస్తుంది. కోపపడ్డ వాళ్ళు చరిత్రలో బాగుపడ్డట్టు ఎక్కడ కూడా లేదు. కోపపడు కానీ మీరు పాపము అంటే కోపము అధిగమించినప్పుడు ఏమైందంటే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు. నీలో నూతనత్వం కనపడదు. అంటే నీలో నూతనత్వం కావాలి అంటే ముందు నీలో ఏముండకూడదు? కోపం అండి. కోపంతో ఎన్ని ఆవేశపడి ఉంటాం, ఇప్పటికీ అందరినో పోగొట్టుకుని ఉంటాం కదండి మనం. క్రైస్తవుడు అలా ఉండకూడదట.